ఈ రోజు వీడియో మొదలుపెట్టకన్నా ముందు నేను మీకు 3 ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్న, మీకు ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఇతను అంత మంచివాడు కాదు అని అనిపిస్తే, తర్వాత అతను ఏం చేసినా దాంట్లో మీకు తప్పులు కనబడ్డాయా? రెండో ప్రశ్న, మీరు ఏదైనా బైక్ కొనాలి అని అనుకోని గూగుల్‌లో సెర్చ్ చేశారు. తర్వాత మీరు రోడ్ మీద వెళ్ళినప్పుడు ఎక్కువగా అవే బైక్స్ కనబడడం, ఇన్‌స్టాగ్రామ్‌లో అవే రీల్స్ రావడం, యూట్యూబ్‌లో అవే రావడం ఇట్లా జరిగిందా? మూడో ప్రశ్న. మీరు ఒక పని చేసినప్పుడు ఒక 100 మంది బావుంది, నువ్వు చేశావు అని పొగిడారు. ఒక్కళ్ళు మాత్రం నువ్వు ఏం సరిగ్గా చేయలేదు, నువ్వసలు సీరియస్‌గా తీసుకోవు దేన్ని గూడా అని తిట్టారు. మీరు ఆ 100 పొగడ్తల్ని 5 నిమిషాల్లో మర్చిపోయి, ఈ తిట్టిన ఒక్క విషయాన్ని రోజంతా తలుచుకొని బాధపడ్డారా? దీనికి ఆన్సర్ అవును అయితే, దీని అర్థం మీ బ్రెయిన్ వీక్ అని కాదు. దీనికి చాలా సైకాలజికల్ రీజన్స్ ఉన్నాయి. మీ బ్రెయిన్ మీతో ఆడే ఒక పెద్ద ఆట ఉంది. మనము చాలా సార్లు ఏమనుకుంటాము అనంటే, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా, చాలా లాజికల్‌గా ఆలోచించి, నిజాలను ఆధారంగా చేసుకొని నిర్ణయాలు తీసుకుంటాను అని అనుకుంటారు. కానీ, ఒక షాకింగ్ సైకాలజికల్ నిజం ఏంటి అంటే, మనము చాలా సార్లు మన బ్రెయిన్ ఏదైతే మనకు నిర్ణయం తీసుకోమని చెప్తుందో అదే తీసుకుంటాము. అంటే మనము ఏ విషయాన్నైనా కానీ చుట్టూ జరిగేదాన్ని కళ్ళతో చూస్తాము అని అనుకుంటాం. కానీ మనము మన కళ్ళతో చూడం. మనము మన మెదడుతో చూస్తాం. ఆ మెదడు మనకు ఎట్లా అయితే చెప్తుందో అట్లానే చేస్తాం. మనము జనరల్‌గా ఒక 10 సైకాలజికల్ ట్రాప్స్‌లో ఇరుక్కుంటాం. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. ఈ రోజు వీడియోలో మనము ఈ 10 సైకాలజికల్ ట్రాప్స్‌లో మొదటి 3 గురించి చర్చించుకుందాం. బహుశా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆలోచించే విధానం మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. కొత్తగా ఆలోచించేటట్టు మార్చివేస్తుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకి చూడండి. మీకు ఒక విషయం తెలుసా? మీరు ఏ పని చేసినా ఒక ఫిజికల్‌గా చాలా హార్డ్ వర్క్ ఉన్న పని, కట్టెలు కొట్టడం, బరువులు మోయడం, మేస్త్రి పని చేయడం, లేబర్ పని చేయడం, అట్లాంటి పని చేసినా, లేకపోతే మీరు ఆఫీస్‌లో కూర్చొని చేసే పని అయినా, తిరిగే పని అయినా, ఏ పని అయినా కానీ, మీ బాడీలో అన్నిటికన్నా ఎక్కువ ఎనర్జీ ఏ పార్ట్ కన్జ్యూమ్ చేస్తుందో తెలుసా? మీ బాడీలో అన్నిటికన్నా ఎక్కువ శక్తిని అబ్జర్వ్ చేసేది గుండె కాదు. అన్నిటికన్నా ఎక్కువ శక్తిని మీ దగ్గర నుంచి గ్రహించేది మీ మెదడు. మీరు కళ్ళతో కొన్ని చూస్తారు. అంటే గోడల్ని చూస్తారు, ఫ్యాన్, ఏసీ అన్ని టెంపరేచర్ అన్ని చూస్తారు. కానీ మీ మెదడు ప్రతి దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ లాగా సేకరిస్తుంది. అంటే గోడల రంగు, చుట్టూ ఉన్న వాతావరణం, ఫ్యాన్ చప్పుడు, ఏసీ టెంపరేచర్, గాలి, వాసన, మీ బట్టలు మీ బాడీకి తగులుతున్నప్పుడు వచ్చే స్పర్శ, మీ గుండె కొట్టుకోవడం, మీ శ్వాస, మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రతీదీ మీకు కనిపించింది, మీకు కనిపించని ప్రతి ఇన్ఫర్మేషన్ మీ బాడీ ఒక ఇన్ఫర్మేషన్ లాగా తీసుకుంటూ ఉంటుంది. ఈ సేకరించేటప్పుడు ఇన్ఫర్మేషన్‌ని, ఈ సమాచారం మీ బ్రెయిన్‌కి వచ్చేటప్పుడు, మీ బ్రెయిన్‌లో మాక్సిమం ఎనర్జీ చాలా ఎక్కువ ఎనర్జీ అనేది ఖర్చవుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్ మీకు చెప్తూ ఉందనుకోండి, గోడ రంగు ఇది ఉంది, ఫ్యాన్ ఇట్లా చప్పుడు చేస్తుంది, ఏసీ ఇట్లా ఉంది, ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇవన్నీ మీకు చెప్తూ ఉంటే మీ మీరు అసలు ప్రశాంతంగా ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా ఉండలేరు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్‌తో మీకు చాలా చిరాకొస్తుంది. అప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, ఇవన్నీ మీకు చెప్పదు. మీకు ఏదైతే ఇంపార్టెంటో, మీకు ఇప్పుడు ఏదైతే కావాలో అదే చెప్తుంది. దీన్నే షార్ట్‌కట్‌లో మనము సేకరిస్తామనమాట ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటెళ్తున్నారు. బయటెళ్తున్నప్పుడు మీకేం అవసరం? మీరెక్కడికెళ్తున్నారు? అదే మీకు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకొనెళ్తున్నారు. సిగ్నల్ పడింది ఆగు, వెళ్ళు, తర్వాత ఇట్లాంటి ఇండికేషన్సే ఇస్తూ ఉంటుంది తప్ప, చుట్టూ జరిగే నాయిస్, చుట్టూ జరిగే ప్రతి దాని మీద మీ అటెన్షన్ పెట్టదు మీ బ్రెయిన్. దీన్నే కాగ్నిటివ్ బయాస్ అంటారు. దీనికి ఎందుకిట్లా జరుగుతుంది అననేసంటే, మనము ఒక ఇన్ఫర్మేషన్ ఏ పని చేయాలన్నా గానీ, మన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతీదీ మనం అబ్జర్వ్ చేస్తే, ప్రతి దాంట్లో ఎంతో కొంత అటెన్షన్ పెడుతూ పోయామనుకోండి మనం ఏ డెస్టినేషన్‌కైతే రీచ్ అవ్వాలో, ఏ పని చేయాలో అది ఎప్పటికి పూర్తి చేయలేం. కాబట్టి మన బ్రెయిన్ ఈ షార్ట్ కట్‌ని ఎంచుకుంటుంది. ఇది మనకు మేలు చేయడానికి మాత్రమే. అయితే దీనివల్ల మనం చాలా సార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. అంటే మనం చుట్టూ ఉన్న దాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేయక, మనం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక, అది మన కళ్ళ ముందే ఉన్నా మనకు కనబడక చాలా సార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు మనం క్లియర్‌గా దీన్ని అర్థం చేసుకుందాం. నేను ఫస్ట్ మీకొక క్వెషన్ అడిగాను. మనకు ఎవరైనా కొంచెం గాని మనకు డౌట్‌గా ఉంది వాళ్ళ బిహేవియర్ అంటే ఇతను మంచివాడు కాదు అని అనిపిస్తే, తర్వాత అతను ఏం చేసినా మనకు అందులో తప్పులు కనిపిస్తాయి ఎందుకు అని.
దీనికి ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కొత్తగా ఒక ఆఫీస్‌లో జాయిన్ అయ్యాడనుకోండి. అతన్ని చూసినప్పుడు అతను చాలా ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడం అట్లా ఉన్నాడనుకోండి. అతన్ని చూస్తే చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇతనికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకుంటారు. అతను ఒక మీటింగ్‌లో కూర్చున్నాడు. ఎక్కువ ఏం మాట్లాడలేదు. అప్పుడు చూసావా ఇతనికి యాటిట్యూడ్ ఉంది కాబట్టే, ఇతనికి ఇగో ఎక్కువ కాబట్టే మాట్లాడకుండా కూర్చున్నాడు. చాలా ఈగోయిస్టిక్ అని అనుకుంటారు. తర్వాత అతను ఏం చేసినా గాని ఇతనికి ఇగో ఉంది, యాటిట్యూడ్ ఉంది. అందుకనే బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంది. మొహం అట్లా పెడతాడు. ఇట్లానే మాట్లాడుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఇది నిజం కాకపోవచ్చు. మన బ్రెయిన్ నిజంని పట్టించుకోదు. మన బ్రెయిన్ ఏదైతే నమ్ముతుందో దాన్నే బలంగా నమ్ముతుంది. అంటే మనం ఏదైతే నమ్మకంగా ఇదే నమ్మామనుకోండి అదే నిజమని నమ్ముకుంటుంది. నిజానికి మన బ్రెయిన్‌కి ఏం సంబంధం లేదు. అతను ఇంట్రోవర్ట్ అయ్యుండొచ్చు. అందుకనే అతను సైలెంట్‌గా ఉండొచ్చు. అతనికి టైం పడుతుండొచ్చు అందరితో మింగిల్ అవ్వాలంటే. కానీ మన బ్రెయిన్ అవన్నీ ఆలోచించదు. ఇతను ఇలాగే అని ఒక నమ్మకం కలిగించుకున్న తర్వాత దానికే ఎవిడెన్సెస్ వెతుకుతూ ఉంటుంది. సాక్ష్యాలు వెతుకుతూ మనము ఏ పని చేసినా, ఆ వ్యక్తి ఏ పని చేసినా మన బ్రెయిన్ ఇదిగో అతను ఇలా ఉన్నాడు కాబట్టే, ఈగోయిస్టిక్ కాబట్టే అతను టీమ్‌లో ఏం మాట్లాడలేదు. టీమ్ మీటింగ్‌లో ఏం మాట్లాడలేదు అని ఎవిడెన్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా సార్లు మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. రిలేషన్‌షిప్స్‌లో జరుగుతుంది. కెరియర్‌లో జరుగుతుంది. ఆహ్, చదువులో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేను మ్యాథ్స్‌లో వీక్ అని అన్నాడు ఒక స్టూడెంట్. అతనికి మార్క్స్ తక్కువొచ్చాయి. అప్పుడేమంటాడు చూసావా నేను చెప్పాను కదా! నేను మ్యాథ్స్‌లో వీక్ అని. అందుకనే నాకు మార్కులు తక్కువగా వచ్చాయి అని అంటాడు. కానీ నిజానికి అతని లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి అతను మార్క్స్ మంచిగా తెచ్చుకొని ఉంటాడు మ్యాథ్స్‌లో. అది అతనికి గుర్తుకుండదు. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. దీని ప్రకారం మనము ఏదైతే నమ్ముతామో దానికి ఎక్కువగా కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎవిడెన్సెస్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటాము. మనం ఏదైతే మన కళ్ళ ముందు దానికి తగ్గట్టు కొంచెం దానికి తగ్గట్టు ఏదైనా జరిగింది అంటే దాన్ని మన బ్రెయిన్ ఎవిడెన్స్ లాగా తీసేసుకుంటుంది. దాన్ని ఇంకా బలంగా నమ్మడం అనేది స్టార్ట్ చేస్తుంది. మరి ఇట్లాంటప్పుడు దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అనంటే, మనము దీన్ని అధిగమించాలి అనంటే మనం ఒక్క ప్రశ్న మన బ్రెయిన్‌కి వేసుకోవాలి. అదేంటి అంటే ఈ ఎ విషయానికి ఏదైనా గాని విరుద్ధంగా ఉండే ఎవిడెన్స్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నేనెప్పుడు మార్క్స్ తక్కువ రాంగానే నేనెప్పుడు మ్యాథ్స్‌లో వీక్ అందుకనే తక్కువొచ్చాయి అని అన్నాడు. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ మంచి మార్క్స్ వచ్చాయా? అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. రిలేషన్‌షిప్‌లో ఎవరన్నా మోసం చేస్తే ఎందుకు ఇట్లా మోసం చేశారు? నేనిట్లా అమాయకుడిని కాబట్టి మోసం చేశారు అని కాకుండా, ఎప్పుడైనా నేను తెలివిగా నిర్ణయం తీసుకున్నది ఉందా? అని ఆలోచించాలి. నెగెటివ్‌గా అంటే దానికి విరుద్ధంగా ఎవిడెన్స్ వెతికితే కంపల్సరీ దొరుకుతుంది. అప్పుడు మన బ్రెయిన్ పక్షపాతం లేకుండా ఒకటే విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా డిఫరెంట్ వేస్‌లో ఆలోచించి మంచి నిర్ణయాలు ఫ్యూచర్‌లోనైనా తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకొక సెకండ్ ట్రాప్ ఏంటి అంటే, మన బ్రెయిన్‌కి సులభంగా గుర్తుండేది నిజమని అనుకుంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఆ న్యూస్ పేపర్‌లో ఒక ప్లేన్ క్రాష్ అయింది. ఒక ఫ్లైట్ క్రాష్ అయింది. మీరు చూసారు, చదివారు న్యూస్. చదివిన తర్వాత దాని నెక్స్ట్ డేనే మీకు ఫ్లైట్ ఉందనుకోండి. మీకు ఖచ్చితంగా ఆ ఫ్లైట్ ఉంది. నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది. ప్లేన్ ఇట్లా క్రాష్ అయింది. నా ఫ్లైట్ కూడా అట్లా అవుతుందేమో అని కంపల్సరీ భయమనేది అవుతుంది. మీరు ఫ్లైట్ ఎక్కే కన్నా ముందు కూడా భయపడతారు. ఇది కంపల్సరీ జరుగుతుంది. అసలు నిజానికి మనము ఫ్లైట్‌లో ప్లేన్ క్రాష్ అయ్యే పాసిబిలిటీ కన్నా, కార్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్ అయ్యే పాసిబిలిటీనే చాలా ఎక్కువ. కానీ మీ బ్రెయిన్ దాన్ని ఆలోచించదు. ఈ స్టాటిస్టిక్స్, ఈ ప్రాబబిలిటీస్ అన్నీ లెక్కలేసుకుంటూ మీ బ్రెయిన్ కూర్చోదు. మీ బ్రెయిన్ మెమోరీ బేస్డ్ వర్క్ చేస్తుంది. మీ బ్రెయిన్‌లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా బలంగా గుర్తుండిపోయి, అదే మళ్ళీ జరుగుతుందేమో అని భయపడుతుంది. ఇది ఎక్కడైనా జరుగుతుంది. ఎవరైనా రిలేషన్‌షిప్‌లో మోసపోయారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ నాకు అట్లానే జరుగుతుందేమో అని భయపడతారు. మళ్ళీ ఎవరైనా బిజినెస్‌లో లాస్ అయ్యారు. ఒక సిట్యుయేషన్‌లో ఒక పార్ట్నర్ మోసం చేశాడు. మళ్ళీ అదే జరుగుతుంది నాకు. బిజినెస్ చాలా రిస్కీ అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇది నిర్ణయం అనేది తప్పుడు కావచ్చు. ఎందుకు అంటే ఆ సంఘటన జరిగింది. ఆ సిట్యుయేషన్, ఆ పరిస్థితులు దాన్ని బట్టి అట్లా జరిగింది. ఎప్పుడు అట్లానే జరుగుతుందని కాదు కదా! అది ఒక సంఘటన జరిగిపోయింది. మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అని మన బ్రెయిన్ భయపడుతూ ఉంటుంది. మరి దీన్ని ఎలా అధిగమించాలి? దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ మీకు నేను ఎప్పుడు ఫెయిల్ అవుతాను. నాకు ఎప్పుడు మోసం చేస్తారు. నన్ను అందరూ, ఎప్పుడు ఇట్లాంటివి మీకు అనిపిస్తున్నప్పుడు ఇది నిజమా? లేకపోతే ఇది మెమరీ బేస్డా? అన్నది ఒక్కసారి ఆలోచించండి.
ఇది నిజంగా నిజమా? లేకపోతే ఇది ఫ్యాక్టా? లేకపోతే నాకు ఇంతకుముందు పూర్వ అనుభవం వల్ల నాకిట్లా అనిపిస్తుందా? అన్న ఒక్క ప్రశ్న మీకు మీరు వేసుకోండి. మీకు పూర్వ అనుభవం వల్ల మెమోరీలో అట్లా స్టోర్ అయిపోయి అట్లా అనిపిస్తుంది అనంటే, వెంటనే మీ బ్రెయిన్ అట్లా ఆలోచించి ఇది నిజం కాకపోవచ్చు అని మళ్ళీ రిస్క్ తీసుకోవడానికి, మళ్ళీ బిజినెస్ చేయడానికి, మళ్ళీ మీరు సక్సెస్ అవ్వడానికి, మళ్ళీ మంచి రిలేషన్‌షిప్‌లో వెళ్ళడానికి, ఈ రిలేషన్‌షిప్‌లో జరిగిన తప్పుల్ని గుర్తుపెట్టుకొని, మళ్ళీ అట్లా జరగకుండా మంచి స్టార్ట్ అయ్యి, మంచి మీ లైఫ్ పార్ట్నర్ గాని, మంచి రిలేషన్‌షిప్ గాని దొరకడానికి చాలా ఎక్కువ ఆస్కారం అనేదుంది. కాబట్టి ఎప్పుడైనా గాని ఈ ప్రశ్న మీకు మీరుగా వేసుకోండి. ఇంకొకటి మూడో ప్రశ్న అదేంటి అంటే, మనము చాలా సార్లు ఒక 100 కాంప్లిమెంట్స్ వచ్చినా, అందరూ పొగిడినా గాని అది గుర్తుపెట్టుకోకుండా ఎవరైనా ఒక్కళ్ళు నెగెటివ్‌గా ఏదన్నా అంటే చాలా ఎక్కువగా బాధపడతాం. ఇదెందుకు జరుగుతుంది అన్న విషయాన్ని నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో ఉంది. డెఫినిట్‌గా మీకు టైమ్ ఉంటే వెళ్లి చెక్ చేయండి. మీకు పైన లింక్ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ షార్ట్‌లో చెప్పాలి అనంటే, మనకి ఎప్పుడైనా కానీ నెగెటివ్‌గా ఉన్న విషయాలకి మన బ్రెయిన్ ఎక్కువగా ఫోకస్ చేసి అటెన్షన్ ఇస్తూ ఉంటుంది. ఇది మనకి ఆది మానవుల కాలం నుంచి వచ్చిన ఎవల్యూషన్‌లో పార్ట్. ఎందుకంటే అప్పట్లో మనం అడవుల్లో ఉండేవాళ్ళం. మనుషులందరూ అడవుల్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఒక పూల తోట ఉంది. పువ్వుల తోట మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు ఆ వాసనని గాని, ఆ అందాన్ని గాని పట్టించుకోకపోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ ఒక పూల ఒక పొదల చాటుల్లో ఉన్న పులిని పట్టించుకోకపోతే మన ప్రాణాలే పోతాయి. కాబట్టి మనము ఎట్లా మన బ్రెయిన్ తీసుకుంటుంది అనంటే, పూల వాసన, అందాన్ని ఇవన్నిటిని పక్కన పెట్టినా ప్రాబ్లమ్ లేదు గానీ, ఏదైనా కానీ నెగెటివ్‌గా ఉంది, పులి ఉంది, భయం అనేది ఉంది, అలర్ట్‌నెస్‌గా ఉండాలి. అక్కడ డెఫినిట్‌గా అటెన్షన్ చూపించాలి. లేకపోతే ప్రాణానికే ప్రమాదం అనే ఒక హెచ్చరిక మన బ్రెయిన్‌కి అలవాటైపోయింది. అదే పార్ట్‌లో మన బ్రెయిన్ ఇప్పుడు కూడా అట్లనే ఆలోచిస్తూ, నెగెటివ్ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అంటే మనము పాజిటివ్‌గా అయ్యే విషయాల మీద గూడా ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే మనం ఎక్కువగా నెగెటివ్ విషయాల మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఒక్క కామెంట్ పెట్టారో నెగెటివ్‌గా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించామనుకోండి, మిగిలిన 100 మందికి నచ్చింది గదా! దాని గురించి ఆలోచించకపోతే మనం ఎప్పటికీ లైఫ్‌లో ముందుకెళ్ళలేము. అనవసరంగా టెన్షన్ పడతాం. కాబట్టి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అంటే, ప్రతిరోజు పడుకోబోయే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. నేను మీకొక క్వెషన్ అడుగుతాను. మీరు ఒక డే ఎండ్ తర్వాత ఈరోజు మీ జ జ లై మీ డేలో జరిగిన వర్స్ట్ థింగ్స్ ఏంటి చెప్పండి. ఒక 3 చెప్పండి అని అడిగాననుకోండి. చాలా మంది 10 చెప్తారు. బస్ లేట్ అయింది, ఫుడ్ బాలేదు, ఫుడ్ తినలేదు. ఇంకా ఏవో చాలా రీజన్స్ ఉంటాయి. చాలా ఒక 10 రీజన్స్ చెప్తారు. అదే నేను క్వెషన్‌ని మార్చి ఈరోజు మీకు ఏవైతే మంచి జరిగిందో ఒక 3 విషయాలు చెప్పండి అనంటే చాలా మంది ఆలోచిస్తారు. ఇది మారాలి. ఇదెందుకు మారాలి అనంటే, మనము ఒక డేలో ఒక 1 డే మనం బతకాలి అనంటే చాలా కష్టపడాలి. ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న సర్కమ్‌స్టాన్సెస్‌లో మనము చనిపోవడానికి చాలా థింగ్స్ ఉండొచ్చు. చాలా పాసిబిలిటీస్ ఉండొచ్చు. దాని వల్లనైనా మనము పోవచ్చు. కానీ అయినా మనం బతుకున్నాము అనంటే డెఫినిట్‌గా మనము హ్యాపీగా ఉండాలి. అట్‌లీస్ట్ ఒక 3 విషయాల్లోనైనా మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అవి ఏంటి అన్నది రాసుకోవాలి. ఇది రోజు చేయడం వల్ల ఏమవుతుంది అనంటే, మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ నా లైఫ్‌లో ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి రోజు అని ఒక పాజిటివ్ ఆలోచనని తీసుకొస్తుంది. దీనివల్ల మీకు లైఫ్ మీద చాలా ఎక్కువ పాజిటివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. జరిగే మంచి చాలా పెద్దగానే జరగాల్సిన అవసరం లేదు. ఏదో లక్కీ లాటరీ రావడం, లేకపోతే ఇల్లు కొనడం ఇట్లాంటి రోజు మంచిగానే చాలా పెద్దగా జరగాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు కూడా ఏవన్నా మంచిగా జరిగితే, ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే డెఫినెట్‌గా మీరు డే పడుకునే ముందు డెఫినెట్‌గా రాసుకోండి. ఇది నిజంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ ప్రశ్నకొద్దాం. అదేంటి అంటే మీరు ఎప్పుడైనా కానీ బైక్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మీరు బయట చూసినప్పుడు ఎక్కువగా అవే కనిపిస్తాయి. ఇదెందుకు జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. చాలా మంది ఏమనుకుంటారు అనంటే నేను బైక్ సెర్చ్ చేశాను. ఇప్పుడు అన్నీ అవే కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచం మారిందా అని అనుకుంటారు. నిజమేంటి అంటే ప్రపంచం మారలేదు. ప్రపంచం ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. తర్వాత కూడా ఎప్పుడు అట్లానే ఉంటుంది. మీరేదో సెర్చ్ చేశారు అని బయట ప్రపంచం మారదు. ఇక్కడ మారింది మీ దృష్టి. మీ దృష్టి ఎందుకు మారింది అనంటే, మీరు ఎప్పుడైతే గూగుల్‌లో సెర్చ్ చేశారో ఆ బైక్ గురించి, మీ బ్రెయిన్ ఇది ఇంపార్టెంట్. ఇది ఎక్కడైనా కనిపిస్తే నాకు అలర్ట్ ఇవ్వు అన్న మెసేజ్‌ని మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసింది.
దానివల్ల మీకు ఎక్కడైనా కానీ కనిపించిన బైక్, ఇదే బైక్ నేను కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు బాగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది. నిజానికి ఇంతకు ముందు కూడా మీకు కనిపించింది. కానీ మీ బ్రెయిన్, మీ కళ్ళు దాన్ని ఇగ్నోర్ చేశాయి. ఇప్పుడు కనిపించగానే మీ కళ్ళకి మీ బ్రెయిన్ అలర్ట్ ఇవ్వడం వల్ల మీ బ్రెయిన్ దాన్ని గుర్తిస్తుంది. అంతే. అంతే తప్ప వేరే ఏం రీజన్ లేదు. దీన్నే మనము క్లియర్‌గా చెప్పాను. నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! మీరు మీ కళ్ళతో కాదు, మీరు మీ బ్రెయిన్‌తో చూస్తారు ప్రపంచాన్ని అని. ఇది ఒక ప్రాక్టికల్ ఎవిడెన్స్. దీన్ని ఫ్రీక్వెన్సీ ఇల్యూజన్ లేదా బాడర్ మీన్ హాఫ్ ఫినామినన్ అని అంటారన్నమాట. దీని ప్రకారము మనము ఏవైతే ఎక్కువగా తీసుకోవాలి అని అనుకుంటామో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. మన బ్రెయిన్ దాన్నే ఎక్కువగా మనకు చూపిస్తూ ఉంటుంది. దీనిలో చాలా గుప్తంగా ఒక విషయం దాగుంది. అదేంటి అంటే, మనము ఒకవేళ మన జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే, అంటే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి, మంచి బైక్ తీసుకోవాలి, పెద్ద ఇల్లు తీసుకోవాలి, ఇట్లా అనే దాని మీద ఫోకస్ చేస్తే, మన బ్రెయిన్ దానికి తగ్గట్టే మనకు అవకాశాలు మనకు దానికి తగ్గట్టే అన్ని సదుపాయాలు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఏ విషయం మీద ఫోకస్ చేయాలి, మన బ్రెయిన్‌కి ఏం చెప్పాలి అననే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ఇన్‌స్ట్రక్షన్ మీ బ్రెయిన్‌కిచ్చి వదిలేయండి. మీ బ్రెయినే తర్వాత మీకు ఒక స్టెప్పింగ్ స్టోన్స్ వేస్తూ పోతుంది దాన్ని రీచ్ అవ్వడానికి. ఆఫ్‌కోర్స్ మీ హార్డ్ వర్క్ కావాలి. అది మీరు ఎట్లాగో చేస్తారు. కానీ మీ బ్రెయిన్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వాలి అనంటే మీ బ్రెయిన్‌కి నాకిది ఇంపార్టెంట్ అని చెప్పండి. ఎట్లయితే మీరు గూగుల్ సెర్చ్ చేసారో దాన్ని ఎట్లా చేయాలి అనంటే మీరు దాని గురించి ఆలోచించాలి. మీరు ఏదైనా ఒక గోల్ పెట్టుకొని అది చేయాలి అని అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు తీసుకోవాలి అని అనుకున్నారు ఈరోజు. మీరు ఒక డేలో దాని గురించి ఎంతసేపు ఆలోచిస్తారు అన్నది ఆలోచించండి. మీరు ఎక్కువ సేపు ఆలోచిస్తే అన్ని ఎక్కువ సార్లు మీ బ్రెయిన్‌కి అదే విషయాన్ని చెప్తున్నట్టు మీ బ్రెయిన్ అదే విషయం మీద మిగిలిన అన్ని విషయాల మీద అటెన్షన్ పెట్టకుండా దాని మీదనే ఎక్కువ అటెన్షన్ పెట్టి మీకది త్వరగా వచ్చేటట్టు చేస్తుంది. ఈరోజు మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఫస్ట్ ఏంటి అంటే మనము ఎట్లా మన నిజం కన్నా నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఇంకొకటేంటి అంటే మనము మన మెమోరీని ఎట్లా నమ్ముతాము ఫ్యాక్ట్‌ని నమ్మకుండా. మూడో విషయం మనం నెగెటివ్ బయాస్ అంటే మనం నెగెటివ్‌గా జరిగిన దాని మీద ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తాం అనే 3 విషయాలు మనం చాలా క్లియర్‌గా ఈరోజు అర్థం చేసుకున్నాము. అయితే మనం వచ్చే వీడియోస్‌లో ఇంకా చాలా ఆసక్తికరమైన క్వెషన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మనం ఎందుకు అందంగా ఉన్న వ్యక్తిని మంచివాడు అని నమ్ముతాము. మనము ఫస్ట్ ఒక ప్రొడక్ట్‌ని తీసుకోవడానికి వెళ్ళాము. ఫస్ట్ విన్న ప్రైజ్ మనం తీసుకునే నిర్ణయాన్ని ఎట్లా మారుస్తుంది. ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీద నేను నెక్స్ట్ వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే, మీకు హెల్ప్ అయితే నెక్స్ట్ వీడియో చేయాలి అని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. అప్పుడే నేను వీడియో చేస్తాను. లేదు అంటే నేను ఇంకొక వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. అది చేస్తాను వీడియో. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఈ సైకాలజికల్ ట్రాప్స్ గురించి మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో పెట్టలేదు. ఇది మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇది మీకు నిజంగా ఉపయోగపడితేనే నేను నెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ 3 కవర్ చేశాను. మిగిలిన 7 కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో పార్ట్ 2, పార్ట్ 3 లాగా. మీకు హెల్ప్ అవ్వదు అనంటే మళ్ళీ నేను వేరే వీడియో కంటిన్యూ చేస్తాను. నేను ఏదైతే చేయాలని అనుకుంటానో అది చేస్తాను. మీకు హెల్ప్ అవుతుంది అంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే నాకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియో చేయాలనో లేదో అన్నది. కాబట్టి ఈ వీడియో గనుక హెల్ప్ అవుతే లైక్ చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ ఛానెల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. డెఫినిట్‌గా వెళ్లి ఫాలో అవ్వండి.